నేను రాలేదే. నిన్న కొంచెం పనుంది. ఏంటి అంట్లో ఎక్కువ వేస్తారా? బట్టలు కుతుకుందరా? పెద్ద పెద్ద బ్లాంకెట్లా నీకే ఇస్తారా? హలో, ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకున్నాను. ఎందుకు రమ్మన్నా? ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. అయితే చెప్పకు. చెప్పి తీరాలి. అయితే చెప్పు. అది ఐ లవ్ యూ. నిన్ను కాదులే. పారు, నీతో కలిసి వర్షంలో తడాలనుంది. జలుబు చేసిద్రా ఎదవా. నీతో కలిసి ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకుని తాగాలనుంది. ఏం గిల్రే? నువ్వు ఐస్ క్రీమ్ తింటుంటే నీ పెదాలి కంటే ఐస్ క్రీమ్ అలా వేలుతో తీసుకుని ఏం చేస్తావరా? నీకెందుకే మీ చెల్లాడించుకో. నీకు నచ్చితే నేను పెళ్లి చేసుకుంటాను పారు. ఏంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నీ ఆన్సర్ కోసం రోజులు నెలలు సంవత్సరాలు వెయిట్ చేస్తాను నేను. ఆఖరి ముసలోనే వదలను నిన్ను. కొంతేసి నిజంగా అప్పుడే చెప్తుందా ఏంటి? అంటే ఆపుదామని చెప్పి. ఏంటి పారు, నేనేం చెప్పకుండా వెళ్ళిపోయావు? నీ గురించి ఆలోచిస్తే నిద్రైపోలేదు తెలుసా. ఫోన్ అక్క, నేను రాను. ఆ రోట్లకి రాత్రిలో దవాలు కుట్టాయి, అసలు నిద్రైపోలేదు తెలుసా. అంటే దవాలు సెకండరీ, ఫస్ట్ నువ్వే. పారు పారు పారు, నేను బాగా చూసుకుంటా పారు. ఇంత త్వరగా నిన్ను ఎలా నమ్మాలి? మీ అమ్మాయిలతో ఎలా చావాలి? ప్రేమించాను వెంట పడితే పోకిరి అంటారు, లేట్ చేస్తే ట్యూబ్లెట్ అంటారు, దాచుకుంటే దద్ది అంటారు, అరిస్తే న్యూసెన్స్ అంటారు, కోసుకుంటే సైకో అంటారు. అసలు మీకు ఎలా చెప్పాలి? మీరేం చెప్పినా చెప్పేవన్నీ అబద్ధాలే కదా. హలో, అక్కడికేదో అబ్బాయిలందరూ అమ్మకు పట్టుకుని అబద్ధాన్ని పుట్టినట్టు చెప్తున్నావు. నా కళ్ళలోకి చూసి చెప్పు, ఇక్కడ ప్రేమ ఇక్కడ కనిపిస్తుందా లేదా? కనిపించట్లేదు. నాదే తప్పు. నాదే తప్పు. రోడ్లు ఎక్కడ పడితే అక్కడ తోబడేశారు, కళ్ళలంతా దుమ్ము. ఇంకా నా ప్రేమేం కనబడుతుంది? ఎముకల్లో ప్రాబ్లం ఉంటే ఎక్స్రే తీయాలి, కడుపులో ప్రాబ్లం ఉంటే ఎండోస్కోపీ తీయాలి. కానీ ఒక అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే మాత్రం మీ మనసుకు వేసుకుని ముసుగు తీయాలి పారు. ఒక్కసారి ముసుగు తీసి చూడు, నేను ఎంత ప్రేమించా నీకు అర్థమవుతుంది. నాకు రోజుకొకసారి మా అమ్మ గుర్తొస్తుంది. ఇప్పుడు నువ్వు గుర్తొస్తున్నావు. నువ్వెంత ఇష్టం అంటే మా అమ్మ అంత ఇష్టం. నేను పుట్టగానే మా అమ్మ నన్ను చూడకుండానే వెళ్ళిపోయింది. నువ్వు నన్ను చూసి కూడా వెళ్ళిపోకే. ఏడవలేను. ఏ అబ్బాయినా ఏడుస్తున్నాడంటే అమ్మాయికి బాధగానే ఉంటుంది, కానీ అవే కన్నీళ్లు తన కోసం వస్తున్నాయంటే హ్యాపీగా ఉంటుంది. రేపు మీ పెద్దవాళ్ళతో వచ్చి మా అమ్మగారు అయ్యగారుతో మాట్లాడమను. అన్ని నేనే మాట్లాడతానులేండి. బతికించు. హలో, నువ్వా? పని అయిపోయిందమ్మా. లక్కీమా, మనం ఎప్పుడు పెద్దలం అవుతామో. నీ ముదురు. హాయ్ అండి. హలో, రండి. మా నాన్నగారు. నమస్తే అండి. మీ అమ్మాయి పైన బట్టలు సర్దుతోందండి. చూడుబో, పెళ్లి చూపులను చూడగానే పని చేస్తున్నారు. అన్యాయం కదా. చూడలేకపోతున్నాం, వెళ్ళిపోదాం పదా. నువ్వు ఉండుకో. చెప్పండి. అది మీ ఇంట్లో పనమ్మాయిని మా తమ్ముడు ఇష్టపడుతున్నాడు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చామండి. మా పనమ్మాయినా? ఆల్రెడీ పెళ్ళైపోయింది కదండి. ఏంటి సెకండ్ మ్యారేజా? నాకేం తెలియదండి. నీ సెకండ్ మ్యారేజా? హలో, తను మా సిస్టర్. మరి నాతో పనమ్మాయి అని. తను కొంచెం ప్రాక్టికల్ జోక్స్ ఎక్కువేస్తుంది.
ఏంటి నేను పనమ్మేనంటే నమ్మేసావా ఆ,